హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ బబుల్స్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు నేను రవ్వ స్వీట్ చూపించబోతున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్ వాటర్ తీసుకోవాలి, బాయిల్ చేయాలి. నెక్స్ట్ 1/2 కప్ బెల్లం తీసుకొని అందులో కలపాలి. బాగా మిక్స్ చేశాక అది కన్సిస్టెన్సీ రావాలండి, థిక్గా. అలా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి, యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. అలా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అది గట్టి పడకుండా చూసుకోవాలి. తర్వాత 1 కప్ రవ్వ అండి తీసుకొని అందులో యాడ్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తుంటే గడ్డలు కట్టదు, నీట్గా వస్తుంది. యాడ్ చేసి అందులో మిక్స్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల అది గడ్డ కట్టకుండా ఉంటుంది. అలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. అది మనము ముద్దలా కావాలి, అంటే గోధుమ పిండి కలిపిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. అది ఒక చల్లబడ్డాక పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ముద్దలాగా వచ్చిందండి, అది ముద్దలా అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత అందులో కోకోనట్ పౌడర్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ అయితే చాలు, టేస్ట్ ఉంటుంది. వేస్తే అలా ముద్దలా కలపాలి బాగా గట్టిగా, ఎందుకంటే మనం రోల్ చేసేటప్పుడు నీట్గా ఉన్నది. అలా ముద్దలా చేసుకున్న తర్వాత దాన్ని రోల్ చేయాలి. రోలర్కి ఆయిల్ అప్లై చేయాలి, గీ కానీ ఆయిల్ కానీ ఇష్టం. అలా అప్లై చేసిన తర్వాత అలా రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఏదైనా మూత ఉంటుంది కదండి, బాటిల్ మూత ఏదైనా తీసుకొని ఒక షేప్స్ కోసం అందులో రౌండ్ షేప్ లాగా వచ్చేలాగా చేసుకోవాలి. అలా రోల్ చేసుకున్న తర్వాత మూతతో మనం షేప్స్ కట్ చేసుకోవాలి. అలా రౌండ్గా వస్తాయండి, బాగుంటుంది. ఏదైనా ఎనీథింగ్ ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. అలా అన్నీ తీసుకొని షేప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇలా తీసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి బాయిల్ చేయడానికి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ, అవి వేస్తూ ఉండాలి. బాగా ఫ్రై అవుతుంది చూడండి. అలా ఒక్కొక్కటి జాయింట్ కాకుండా ఇంకా కలదిప్పుతూ ఉండాలి. ఇలా ఉండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఫ్రై అయినట్టు తీసి ఏదైనా క్లాత్ ఆయిల్ తీసి అలా ఆయిల్ సపరేట్ అవ్వడానికి ఒక క్లాత్ కనిపెట్టదు. అలా రిమైనింగ్ మిగతాది కూడా బాయిల్ చేసుకోవాలి. మొత్తం బాయిల్ అయ్యేది రెడీ. రవ్వ స్వీట్ ఇన్స్టెంట్గా చేసుకోవడానికి బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే